హాయ్ అండి. ఇక్కడ నేను పాలక్ పన్నీర్ అయితే చేసుకున్నానమాట. చాలా టేస్టీగా, అలానే పన్నీర్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇది మీరు చపాతీతోనైనా బగారా రైస్తో కూడా చాలా బాగుంటుంది. దాన్ని నేను ఇక్కడైతే వీడియో తీసేసాను, మీరు కూడా చూసేయండి. దీనికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలన్నదైతే. ముందుగా అయితే నేను ఇక్కడ పాలక్ ఒక కట్ట తీసుకొని ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పాలక్ని బాగా మనం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్లో ఈ పాలక్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఉడకాలన్నమాట. మనకి అలా మనం కొంచెం ఉడికినిస్తే ఎక్కువసేపు కూడా మనకి అవసరం లేదండి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత కొంచెం ఒక గిన్నెలో మనం చల్లటి నీళ్ళండి, కొంచెం కూల్ వాటర్ లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని ఇలా ఆ వాటర్లోకి మనం ఈ పాలక్ అనేది మొత్తం కూడా మనకి చూడండి ఇక్కడ ఉడికిపోయింది కదా, ఇదంతా కూడా ఆ వాటర్లో అనేది జస్ట్ ఒక 1 మినిట్ వరకు అయితే అలా ఉంచేయాలన్నమాట. ఈ విధంగా అయితే నేను చూపించే విధంగా అయితే చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుందన్నమాట. మనకి జస్ట్ మనకి దాబాల్లో, మనకి రెస్టారెంట్స్లో దొరికే ఆ టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. చాలామంది చేస్తారు కానీ కొంచెం అందరికీ కుదరదు. కొన్ని నేను చూపించే విధంగా అయితే చేసుకొని చూడండి ఒక్కసారి. ఇక్కడైతే నేను ఇక్కడ ఒక 2 యాలక్కాయలు, లవంగాలు, అలానే చెక్క, అలానే ఇక్కడ బే లీవ్స్ తీసుకున్నానండి. ఒక ఆనియన్, జీడిపప్పు, ఎండు మిరపకాయలు ఒక 5-6, అలానే ఒక టొమాటో అండి, అలానే పన్నీర్ అండి నేను ఇక్కడ, అలానే అమూల్ 2 బటర్ క్యూబ్స్, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి ఆ 2 కూడా తీసుకున్నాను అనమాట. ముందైతే ఇక్కడ మనం ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ముందైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అయితే ఇవన్నీ కూడా స్పైసెస్ అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ కొంచెం మనకి వేగిన తర్వాత అందులోనే ఒకదాని తర్వాత ఒకటి మనం ఎండుమిరపకాయలు, అలానే కొంచెం జీడిపప్పు, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని కొంచెం వేగాలన్నమాట. మనకి సిమ్లో అయితే పెట్టుకోండి స్టవ్ అనేది, మరీ హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని, లేదంటే ఊరికనే మాడిపోతాయండి మనకి. ఇవన్నీ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. అలానే ఒక టొమాటో కూడా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, లేదు మీ దగ్గర పేస్ట్ ఉంటే 1 టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇక్కడ నాకైతే ఈ పాలకూర అనేది మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీని మీద లిడ్ పెట్టేసుకొని ఒక కాసేపు అయితే ఉడికిన తర్వాత చూడండి పాలక్ అనేది మనకి ఇలా గ్రీన్ కలర్లో అనేది రావాలన్నమాట. అందుకే ఎమ్మటే మనం కూలింగ్ వాటర్లో వేసేసుకుంటే ఏంటంటే అదే గ్రీన్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను తీసుకున్న పన్నీర్ మొత్తం కూడా కొంచెం ఇక్కడ బటర్ వేసుకొని ఒక క్యూబ్ వేసేసుకున్నాను. వేసుకొని అటు ఇటుగా మనం కొంచెం వేయించుకోవాలన్నమాట. ఈ లోపల మనకి ఇదంతా కూడా ఉడికిపోయింది చూడండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా, చాలా బాగుంటుందండి. మీరు పుల్కాలో అయినా, చపాతీ, లేదంటే మనం బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. పాలక్ పన్నీర్ అనేసరికి అమ్మో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటన్నా కాకుండా జస్ట్ మనకి ఒక 1/2 అవర్లో అనేది మనకి ఇలా రెడీ అయిపోతే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే పేస్ట్ అయితే వచ్చేసిందనమాట. ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అనేది ఫస్ట్ పాలకూర పేస్ట్ ఉంది కదా అదైతే కొంచెం వేయించుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ తర్వాత ఈ మిక్సీలోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా. కావాలంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే అవాయిడ్ చేస్తున్నానండి. పెరుగు అయితే మిక్స్ చేయట్లేదు, నేనైతే ఇక్కడ పెరుగు ఏం వేసుకోవట్లేదు. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని అనుకోకుండా జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అయితే వీడియో తీసేస్తున్నాను అనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఒకవేళ మీ దగ్గర పాల మీద మీగడున్నా వేసుకోవచ్చు అనమాట, అది కూడా ఆప్షనల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి